గురుగారు నమస్కారం. నమస్తే నాన్న. హరి ఓం స్వామి. గురుగారు, నా మొట్టమొదటి ప్రశ్న, మీరు మహాగౌరి ఉపాసకులు కదా, ఉపాసకులు అన్న దానికి అర్థం చెప్పండి. చాలా మంది హనుమత్ ఉపాసకులని, శివ ఉపాసకులని, అయ్యప్ప ఉపాసకులని, ఎవరికి వారు సొంతంగా ఉపాసకులు అని పెట్టుకుంటున్నారు. ఉపాసన అంటే ఇప్పుడు జ్యోతిష్కులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు జనరల్గా. జ్యోతిష్కులు చెప్పిన అన్నీ ఎందుకు జగత్ సర్వం దైవాధీనం, తమ దైవం మంత్రాధీనం, తమ మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దేవత అంటున్నారు. మనం ఏదైనా ఒక మంత్రం తీసుకుంటే బ్రాహ్మణుల దగ్గరనే తీసుకోవాలా, లేకపోతే మీలాంటి గురువుల దగ్గర తీసుకోవచ్చు? జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః, వేద జ్ఞానేషు విప్రాణం, బ్రహ్మ జ్ఞానేషు బ్రాహ్మణం. ఎవరికైతే వేద జ్ఞానం తెలిసిందో వాళ్ళు విప్రులు, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం తెలిసిందో వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పారు స్వామి. అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు. గురుగారు, లాస్ట్ బట్ అంత లీస్ట్ అనుకోండి, ఇంకొక చిన్న క్వశ్చన్. మీరు ఇన్ని చేస్తున్నారు కదా, లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తున్నారు, అన్నప్రసాదం అన్నదే ఆహారం పెడుతుంది ప్రజల లోపల లేని వాళ్ళకు. మీ జీవితంలో ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే? నాకు దేవుడు అంటే పిచ్చి. నాకు నేనంటే ఇష్టం, దేవుడు అంటే మహా ఇష్టం, పిచ్చి దేవుడు అంటే. దేవుడిని ఎవరన్నా అన్నా ఓకే, శాస్త్రాలను ఎవరన్నా అన్నా నేను ఫస్ట్ ఖండిస్తాను.